ఇది చాలా మంది పట్టించుకోని సమస్య. ఇది మీడియా కూడా దాన్ని పెద్దగా గుర్తించలా. సుప్రీం కోర్టు ఈ మధ్య ఒక డిస్కషన్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటే సైబర్ క్రైమ్ పెరుగుతా ఉంది, దానికి సిబిఐ చర్యలు తీసుకోవాలని. ఇక్కడ సిబిఐకి అంత వేరు విధాలు లేదు, అంతమంది అధికారులు లేరు. అండ్ దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఈ రోజు ఎంత ఉందంటే 2024లో 20,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బు పోయింది సైబర్ క్రైమ్, కోల్పోయారు. మామూలుగా దొంగతనాల దోపిడీల్లో ఎంత పోతుందంటే 4-5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ దొంగతనాలు దోపిడీలు కట్టడి చేయడానికి విస్తృతమైన యంత్రాంగం. గత 70-80 సంవత్సరాలుగా దాన్ని సానబట్టి ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు క్రిమినల్స్ సైబర్ క్రైమ్ నేను 20,000 కోట్లని మీకు చెప్పాను అనుకోండి, అదేంటి